అదేవిధంగా వైష్ణవి అనే అమ్మాయి సూర్యాపేటలో సూసైడ్ చేసుకున్నది, ఇంకొక అమ్మాయి ఇంకో దగ్గర సూసైడ్ చేసుకున్నది. ఈ 4 నెలల్లోనే 20 మంది పైచిలుకు విద్యార్థులు స్కూళ్ళల్లో కానీ లేకపోతే బయట సూసైడ్లు చేసుకున్నారు. దాని గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. నేను మాజీ గురుకుల సెక్రటరీగా, ఒక ఐపీఎస్ అధికారిగా అదే సంక్షేమ భవనం ముందు వందలాది మందితో ధర్నా చేశాను. దయచేసి మీ కాళ్ళు మొక్కుతాను రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి కౌన్సిలర్లను పెట్టండి. సంవత్సరానికి 7 కోట్లు ఖర్చు చేస్తే ప్రతి స్కూలుకు కూడా కౌన్సిలర్లు వస్తారు. ఆ కౌన్సిలర్లు విద్యార్థుల మానసిక స్థితిని అంచనా వేసి వాళ్ళ ప్రాణాలు బతికించుకుంటారు అని చెప్పాను. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఒక కంట్రోల్ రూమ్ పెట్టినాం. లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, 24 గంటలు అప్రమత్తంగా ఉండడం కోసం కంట్రోల్ రూమ్ పెడితే ఆ కంట్రోల్ రూమ్ కాంట్రాక్ట్ రద్దు చేసింది. మార్చి 30 తారీఖు నాడు ఆ కంట్రోల్ రూమ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తే వాళ్ళు పోయి దయచేసి పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించానంటే దాని గురించి పట్టించుకున్న నాదులు నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాను. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ కంట్రోల్ రూమ్ కాంట్రాక్ట్ కూడా రెన్యూ చేయలేదు. ఆ విద్యార్థికి 10వ తారీఖు నాడు వాంతులు విరోచనాలు అవుతున్నాయి అనుకున్నప్పుడు అక్కడ ఉండే హెల్త్ సూపర్వైజర్, మేడం ఈ విద్యార్థికి ఈ విధంగా అవుతుందని కంట్రోల్ రూమ్కి ఒక మాట చెప్పింటే ఈరోజు ఆ పిల్లవాడు బతికిండేవాడు. వాళ్ళు తీసుకొచ్చి ఏదో మంచి హాస్పిటల్ వేసి ఉండేవాళ్ళు. 5 రోజులు ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో పడేసి కుక్కలను నక్కలను కూడా మంచిగా చూసుకుంటారు, కుక్కలను మూగ జీవాలను మంచిగా చూసుకుంటారు. మాట్లాడే ఒక విద్యార్థి కేవలం ఆ విద్యార్థి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడు లేకపోతే ఒక పేద సామాజిక వర్గానికి చెందినవాడు అయినందుకే తీసుకుపోయి ఆ చిన్న పిల్లగాన్ని తీసుకుపోయి హాస్పిటల్లో పడేసి నీ దారి నీది, నీ చావు నువ్వు చావురా అన్నారు. మీకు ఒక విషయం చెప్పాలండి, ఒక్కొక్క విద్యార్థి మీద కేసీఆర్ గారు 1,20,000 ఇచ్చేవాళ్ళు. మేము ఆ డబ్బులతోని మేము రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్స్ పెట్టి మినరల్ వాటర్ ఇచ్చేవాళ్ళం పిల్లలకు. ఇవాళ భువనగిరిలో బోర్వెల్ వాటర్ తాగుతున్నారు పిల్లలు. భువనగిరి రెసిడెన్స్